మరి నువ్వైనా మాట్లాడొచ్చు కదా. మాట్లాడాను నేను ఇలా వెళ్ళి పక్కన నుంచొని ఏదైనా చెప్పాలని వెళ్ళే లోపే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి నాతో మాట్లాడి. చెప్పాను అంటే నేను ఇంకా అది వద్దనుకున్నాను, ఆ సీట్ కూడా క్యాన్సిల్ చేసేసుకున్నాను డాడీ కోసం. చదువుకోవడానికి బయటికి వెళ్తాను నేను. ఓకే అంకుల్. సో నా కూతుర్ని దూరంగా ఉంచి చదివించడం నాకు చాలా బాధగా ఉంటది. తను ఏం చెప్పిందంటే మా డాడీకి తెలియకుండా సీట్ అప్లై చేసిన సంథింగ్ ఏదో చెప్పింది. నాకు నాకు నా కూతురు నాకు ఏం చేసినా చేయకపోయినా నా ఎంతో నా కూతురు కదా. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీప్రభ ఆఫీషియల్. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో చాలా మంది ఆదరిస్తున్నారు. సో చాలా మెసేజ్లు వచ్చినాయి అనమాట అన్న మా సమ్ ప్రాబ్లమ్స్ అని. సో అందులో ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ అనమాట, వేరే వీడియో చూసి తన ద్వారా వచ్చింది. సో ఈ అమ్మాయి వాళ్ళ డాడీ మాట్లాడుకోవట్లేదు అంటే ఎందుకు మాట్లాడుకోవట్లేదు ఏంటని మనం తెలుసుకుందాం. హాయ్ అండి, హాయ్. మీ పేరు? పారు. పారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను షాపూర్ నగర్ నుంచి వస్తాను. షాపూర్ నగర్. స్టూడెంటా మీరు? లేదు, జాబ్. జాబేనా? ఎన్ని ఇయర్స్ నుంచి మాట్లాడుకుంటున్నావు నువ్వు మీ డాడీ? 1 year. 1 year నుంచి వస్తుంది. ఎందుకు అసలు అంటే ఎలా ఇంట్లోనే ఉంటున్నారు? ఉంటారు కానీ నాతోటి మాట్లాడరు. ఓన్లీ మమ్మీ తోటే ఏం చెప్పుకోవాలన్నా కానీ ఇంకా డాడీకి చెప్పాలంటే మమ్మీ ద్వారానే చెప్పించాలి, అంతేగాని ఆయన రెస్పాండ్ అవ్వడు డైరెక్ట్ గా. ఎందుకు అంటే అంటే ఎలా ఉంటుండే మీ చిన్న నుంచి నీకు మీ డాడీకి అఫెక్షన్ ఎలా ఉండేది? చాలా మంచిగా ఉంటుండేనా లేకపోతే చిన్నప్పుడు హై బాయ్ లాగా ఉంటుండేనా? లేదు, చాలా బాగుంటుండే. చిన్నప్పటి నుంచి చాలా బాగా చేసుకుంటుండే డాడీ. మాకేది కావాలన్నా సరే నేను ఇది కావాలి డాడీ అని అడిగే లోపే నాకు ఇష్టమైనవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాడు. అండ్ వచ్చేసి నన్ను మా తమ్ముడు కంటే నన్నే ఎక్కువ బాగా చూసుకునేవాడు. ఎక్కడికన్నా వెళ్ళినా కానీ బయటకి ఎక్కడికి వెళ్ళినా కానీ తమ్ముడికి ఏం తీసుకురాడు, నాకే నా కోసమే తీసుకొస్తాడు. నాకు చాలా మంది దగ్గర డాడీస్ కి కూతురు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. నేను చాలా ఇష్టం మా డాడీకి. కానీ కొన్ని కారణాల వల్ల డాడీ కొంచెం నా బాండింగ్ దూరం అయిపోయింది అనమాట. ఎందుకు, ఏమైంది, రీజన్ ఏంటి? అంటే నేను ఫర్దర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాలని చెప్పేసి నేను అనుకున్నాను, హైయర్ స్టడీస్ కోసము. సో దానికి డాడీని అప్రోచ్ అయితే డాడీ ఒప్పుకోలేదు, ఇష్టం లేదని చెప్పేసి అన్నారు. అయితే దాని గురించి డిస్కస్ చేసి డాడీ గురించి కొంచెం మాటలు తగ్గినాయి అనమాట. సరే అంటే సీట్ వచ్చిన తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారులే అని చెప్పేసి నేను ఏం చేశాను, తెలియకుండా అప్లై చేశాను. వచ్చింది సీట్ వచ్చింది. బట్ ఇంకా అలా చెప్పకుండా చేశానని చెప్పేసి ఇలా వచ్చింది డాడీ అని చెప్తే నేను అంటే తెలియకుండా చేశానన్న ఇంకా అది ఎక్కువ కోపం ఎక్కువైపోయి ఇంకా అప్పటి నుంచి కనీసం నాతో మాట్లాడడం కానీ నాకు అసలు నా ఫేస్ చూడడానికి కూడా ఇష్టపడలేదు. మమ్మీ డాడీకి చెప్పకుండా ఎందుకు చేసినావు నువ్వు? అంటే నేను ఒప్పుకుంటారేమో, నేనంటే చాలా ఇష్టం కదా, నేను అడిగినవి అన్నీ కావాలి, నేను ఏది ఇష్టపడితే అది ఇష్టపడతాడు డాడీ. సో నేను ఇది ఇష్టపడుతున్నాను, నేను చేస్తున్నాను అంటే తెలియకుండా చేశానంటే ఎంత ఇష్టం ఉంటే అది చేశాను అని చెప్పేసి డాడీ ఒప్పుకుంటాడని నేను అది చేశాను. తెలియకుండా చేస్తే అంటే ఇంత ఇష్టం ఉండబట్టే నాకు తెలియకుండా ఇలా చేసింది, సరే ఒప్పుకుంటాను అన్న ఇదితో నేను చేశాను. అంత అదున్నప్పుడు మీ డాడీ కనీసం నువ్వు ముందు నుంచే ప్రీ ప్లాన్డ్గా డాడీ లాగా డాడీ అలా అని చెప్పి ముందే నువ్వు డిస్కస్ చేస్తే బాగుంటుండే కదా మీ డాడీతో? చేశాను అంటే చెప్పాను, ఫస్ట్ నార్మల్గా చెప్పి చూసినావు? అసలు ఆయనకి నేను దూరంగా ఉండడం ఇష్టం లేదు, నేను ఆయన నుంచి దూరంగా వెళ్ళడమే ఇష్టం లేదు. సో చూసినావు అంటే ఎంత ఇష్టం మరి మీ డాడీ, నువ్వు దూరంగా వెళ్ళడం ఇష్టం లేకనే మీ డాడీ అది వద్దన్నాడేమో. మరి నువ్వైనా మాట్లాడొచ్చు కదా. నేను మాట్లాడతాను డాడీని గురించి, దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. నేను ఇలా వెళ్ళి పక్కన నుంచొని ఏదైనా చెప్పాలని వెళ్ళే లోపే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి నాతో మాట్లాడాలి. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 year అయ్యింది. నువ్వు అంటే తప్పు నీది ఉందనుకుంటున్నావు మీ డాడీ ఉందనుకుంటున్నావు? నువ్వు తప్పు ఎవరిది లేదు, ఆయన నాకు దూరంగా ఉండద్దు అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. కానీ నేను కావాలనుకునేది ఫస్ట్ టైం మా డాడీ వద్దన్నందుకు నేను బాధపడుతున్నాను. మీ డాడీకి మళ్ళీ సారీ చెప్పి రిలీజ్ అయిపోవచ్చు కదా.
చెప్పాను అంటే నేను ఇంకా అది వద్దనుకున్నాను, ఆ సీట్ కూడా క్యాన్సిల్ చేసేసుకున్నాను డాడీ కోసం. మరి నీకు మీ డాడీ కోసం సీట్ క్యాన్సిల్ చేసుకున్నా సార్, మీ డాడీ ఓకే చెప్పలేదు, నీకు మళ్ళీ మాట్లాడలేదు. అలా చేశానని ఒక్క తప్పే ఆయనకి కనిపిస్తుంది, ఇంకా నాతోటి మాట్లాడట్లేదు అప్పటి నుంచి. ఇంకేదైనా మమ్మీతోటే. ఓకే, ఇప్పుడు మీ డాడీ కాల్ చేసి మాట్లాడాలా నేను? అంటే కొంచెం మా డాడీకి ఎక్స్ప్లెయిన్ చెయ్యండి, ఇది మీ అమ్మాయి ఇలా అనుకుంటుంది, మీరు కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పేసి. నమ్మకం ఉందా నేను మాట్లాడిన తర్వాత మీ డాడీతో మాట్లాడుతాడని? ఉమ్. అంటే అంత మీవి ఖచ్చితంగా చాలా చెప్తున్నావు? చూశాను, అంటే మీవి చూసే నేను వచ్చాను. ఓకే. నాకు అంటే మీరు ఖచ్చితంగా మాట్లాడిస్తారేమో అని నమ్మకంతో నేను వచ్చాను. ఓకే, బట్ నువ్వే మీ డాడీకి నార్మల్ ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీతో మాట్లాడావు, తమ్ముతో మాట్లాడావు, డాడీని కూర్చోబెట్టి డాడీ ఇలా డాడీ అలా డాడీ, సో ఆ తప్పేదో జరిగిపోయింది, ఇప్పుడు నుంచి నేను అలా చెయ్యను, సో సీట్ క్యాన్సిల్ చేసుకున్నా చెప్పి నువ్వే రిక్వెస్ట్ చేస్తే అయిపోతుండే నా ఇంటెన్షన్. చేద్దామని కూడా ట్రై చేశాను నేను చాలాసార్లు. అలా మా మమ్మీ కూడా రిక్వెస్ట్ చేసింది, పోయింది అయిపోయింది కదా, ఎందుకు మాట్లాడొచ్చు కదా అంటే, అసలు నాకు తెలియకుండా పని చేసిందంటే ఇంకా ఏదైనా చేయొచ్చు కదా ఫ్యూచర్లో, ఎలా నమ్మాలి ఓకే ఓకే ఓకే, ఆ ఇంటెన్షన్తో పాటు మీ డాడీకి ఇదే చెప్పకుండా చేసి ఇంకా తెలియకుండా ఇంకా నీ చేస్తున్నావు అని చెప్పేసి మీ డాడీకి కోపం వచ్చి మీతో మాట్లాడలేదు, రైట్? ఓకే ఓకే సార్, ఇంకెప్పుడు పర్లేదు, అలా నేను చేయను మాట్లాడతాను మీ డాడీ. డాడీతోని. సో యూ హ్యావ్ టు రిక్వెస్ట్ యువర్ ఫాదర్, యా ఫస్ట్ థింగ్. యా, ఓకేనా, నేను ఒకళ్ళు మాట్లాడిన తర్వాత కూడా మీ డాడీని మంచిగా రిక్వెస్ట్ అయ్యి. సో గాయస్, అమ్మాయి స్టోరీ విన్నారు కదా. సో నేను ఫోన్ చేసి మాట్లాడతా అంకుల్కి, అసలు ఎలా రియాక్ట్ అవుతాడో ఏందో నాకు తెలియదు. నేను చిన్న చిన్న చేసిన, బట్ ఆ కూతురికి తండ్రికి చాలా ఎఫెక్షన్ ఉంటుంది, ఆ ఎఫెక్షన్ మధ్యలో నన్ను ఏమంటారో తెలియదు. సో కాల్ అయితే చేద్దాం, ఫస్ట్ థింగ్ చేసేయమంటారో, ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం, మ్యాక్సిమం మనం ట్రై చేద్దాం. సో డాడీ నెంబర్ ప్లీజ్. మీ డాడీ నేమ్? ప్రసాద్. ప్రసాద్. హలో హలో, అంకుల్, గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు? ప్రసాద్ అంకుల్ మాట్లాడేది. అవును. అంకుల్, నేను పారు వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను, మీకు పారు వాళ్ళ ఫాదరే కదా? అవును. అంకుల్, కాలేజ్లో మీ కూతురు ఒకటి ఏమంటారు చిన్న ప్రాబ్లం అయింది, మీకేం ప్రాబ్లం లేదు కదా? ఏమైందమ్మా? ఏమైంది? ఎక్కడ ఉంది పార? ఎక్కడ ఉంది? అంటే కాలేజీలో ఉంది, ఒక చిన్న ప్రాబ్లం అయింది పారుతోని, ఫ్రెండ్స్ మధ్యలో చిన్నగా మాట్లాడుకోవట్లేదు, ఫ్రెండ్స్ ఇద్దరు చిన్న గొడవ అయింది, ఇద్దరు ఫ్రెండ్స్కి, పారు ఏడుస్తుంది. ఎందుకు? ఏమైంది? చెప్పండి, ఏమైంది? సారీ అంకుల్, యాక్చువల్గా ఊరికే ఊరికే అన్న, అసలు పారు గురించి మీకు ఎలాంటి టెన్షన్ తెలుసుకున్నాను మాత్రమే అన్న, అలాంటిది ఏం లేదు. యాక్చువల్గా నేను పారు ఫ్రెండ్ అంకుల్, ఓకే. నా పేరు శ్రీ. ఓకే, చెప్పండి. అంకుల్ ఏం లేదు, మీరు పారు మాట్లాడుకోవట్లేదంట. సో అసలు ఎందుకు అంకుల్, తను డైలీ నాకు చెప్తుంటుంది అనమాట, నేను మా డాడీతో మాట్లాడాను, నేను మా డాడీని మిస్ అవుతా ప్రతి మూమెంట్లో అని చెప్పి చాలా చెప్తూ ఉంటుంది. అసలు ఎందుకు మాట్లాడుకోవట్లేదు నాకు తన వర్షంగా తను చెప్పింది. సో ఇప్పుడు తన పక్కన ఏం లేదు, మీరు నాకు డైలీ చెప్తుంటుంది. ఇవాళ కూడా నార్మల్ పొద్దున ఒకసారి గుర్తు చేస్తే నేనే ఆమె తెలియకుండా ఆమె ఫోన్ నుంచి నెంబర్ తీసుకొని నేనే ఫోన్ చేసి మాట్లాడుతున్నా యాక్చువల్గా. కాదు నాన్న, ఇప్పుడు అన్నీ చెప్పినా నీకు ఎందుకు మాట్లాడుతున్నదో చెప్పలేదు. చెప్పింది అంకుల్, బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుందామని నా ఫీలింగ్. అంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మ కరెక్ట్గా చెప్తుంది, ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమవుతుంది కదా. సో అసలు ఏమైందని జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాను, ఇంకా డోంట్ మైండ్ ప్లీజ్. చదువుకోవడానికి బయటకు వెళ్తాను నేను. ఓకే అంకుల్. సో నా కూతుర్ని దూరంగా ఉంచి చదివించడం నాకు చాలా బాధగా ఉంటుంది. నా కళ్ళ ముంగటుంటూ చదువుకుంటూ నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. అవును అంకుల్, కానీ తన మంచి కోసమే కదా. పేరెంట్స్ అనేది వాళ్ళు ఎలా చేస్తారు, మా కోసం ఎలా చేస్తారు, మా కూతురు మంచి చదువుకొని ఇంకా ఏ స్టడీస్కి వెళ్ళాలి, ఇంకా బయట వెళ్ళాలి చదువుకోవాలని ప్రతి పేరెంట్స్కి ఉంటుంది కదా. ఇంకా మీకన్నా ముందు మీ కూతురే ఇలా వెళ్తా డాడీ ఇలా చదువుకుంటా అని చెప్పి ఇంత మంచిగా చెప్తున్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఏమైంది? అవును, ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ లేదు బయటికి వెళ్ళి చదువుకోవాలంటే వేరు. అవును అంకుల్, కానీ ఇక్కడ ఉంది కదా, నా కళ్ళ ముందు ఉంటే చదువుకుంటా నా కూతురు నాకు సంతోషం కదా, దాన్ని చూస్తూ అది ఏం కావాలో చేసి పెడుతూ ఉంటాం. అంటే మీ ప్రాబ్లం ఏంటంటే జస్ట్ మీ కళ్ళ ముందు నుంచి చదువుకునే చాలు, మీ కూతురు మీరు ఇష్టపెట్టి ఉండలేకపోతున్నారు, దట్స్ అంతే కదా?
అందుకే వద్దు వద్దు అని చెప్పాను. మరి ప్రెసెంట్ ఎందుకు మాట్లాడట్లే అనుకో ఇంత చిన్న విషయం కోసం? చాలా బాధపడుతుంది. నేను చెప్పా కొన్ని రోజులు సెట్ అవుతుందని చెప్పేసి. నాకు ఉంటుంది కదా నాకు. తను ఏం చెప్పిందంటే మా డాడీకి తెలియకుండా సీట్ అప్లై చేసిన సంథింగ్ ఏదో చెప్పింది. అదే నాకు అలా చేసిన వరకే నాకు కోపం వస్తుంది. ఓకే ఓకే అంకుల్. నాకు నాకు నా కూతురు నాకు ఏం చేసినా చేయకపోయినా నా ఎంతో నా కూతురు కదా. అవునవును అంకుల్. ఇక్కడ మాట్లాడచ్చు కదా అంకుల్, చాలా బాధపడుతుంటారు డైలీ. మాట్లాడు. అంకుల్ ఒకటి తప్పు అనుకోవద్దు. చెప్తాను. యాక్చువల్గా పారు నా పక్కనే ఉంది. ఇప్పుడు ఈ మాట ప్రతి ఒక్క మాట విన్నది. సో ఫోన్ కూడా లౌడ్ స్పీకర్లో ఉంది. ఇంకెన్ని డేస్ అంకుల్ మాట్లాడుకోకుండా ఉంటారు? ఒకసారి మాట్లాడేసేయండి అయిపోయి. తను కూడా చాలా పాపం చాలా బాధపడుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఏడుస్తుంది. ఒకసారి మాట్లాడండి ప్లీజ్. డాడీ బాధపడుతుందని చెప్పి మాట్లాడచ్చు కదా. తను మాట్లాడడానికి ట్రై చేస్తాను, కాకపోతే మీరు మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారో తెలియక పాపం తనలో తనే బాధపడుతుంది. సో ప్లీజ్ మా కోసం మాట్లాడండి అంకుల్. తన బాధ మేము డైలీ చూడలేకపోతున్నాం. ఎవరు ఏమన్నా ఎవరు ఏం చేస్తా నా కూతురు. అవును అంకుల్. ఎందుకు మాట్లాడా నా కూతురుతోనే? ఇప్పుడు మాట్లాడండి మా అమ్మ కూడా. ఎప్పుడు మాట్లాడండి. కమన్ పర్ మాట్లాడు. డాడీ ఏంటి డాడీతో మాట్లాడమరా? నువ్వే మాట్లాడట్లేదు. నేను ఎన్నిసార్లు నీతో మాట్లాడాలని ట్రై చేసిన. అవునరా, డాడీకి కోపం వచ్చి నేను చేసి దానికి చెప్పా కదా. నేను ఇక్కడే ఉండి చదువుకున్నా, ఏం చదువుకున్నా. నిన్ను దూరంగా ఉండి నేను ఉండలేను. నేను అందుకోసమే కదా డాడీ క్యాన్సిల్ చేశాను కదా సీటు. ఇక్కడే ఉంది నాన్న, నా దగ్గర ఉండి చదువుకో. నాకు హ్యాపీగా ఉంటుంది. నీకు ఏం కావాలో చెప్పు, నేను చేయకపోతే అప్పుడు డాడీని ఏమైనా నాకు అన్నం నాకు గుర్తున్నా. నాకు ఆనందం. ఇప్పటి నుంచి తప్పు చేయండి డాడీ. మీకు ఎప్పుడు ఏ పని చేయాలి పని చేస్తాను చెప్పు. ఇప్పటి నుంచి నేను ఏ తప్పు చెయ్యను డాడీ. మీరు చెప్పినట్టే వింటాను. మీ దగ్గరే ఉండి చదువుకుంటాను. నీకు ఏం కావాలో చెప్పున్నాను, నేను చేసి పెడతాను. కానీ దూరంగా వెళ్ళి చదువుకో. ఇక్కడ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ చదువు లేదు అని అంటే నువ్వు బయటికి వెళ్ళాలంటే అప్పుడు నేను ఆలోచిస్తుంటే కదా. నువ్వు ఇంతగా నేను పిలిచి చేసి ఎక్కడ దూరంగా సిచ్యువేషన్లలో నేను వదిలేను కదా. ఓకే డాడీ, ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళండి, నీ దగ్గరే ఉంటాను. ఇంటికి రా, వచ్చినాక మనం బయటికి వెళ్దాం. జాగ్రత్త తల్లి. ఓకే డాడీ. హలో హలో అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ చదువుకున్నాను. నా కూతురు బాధని నాకు తెలియజేస్తాను. ఒక ఫ్రెండ్గా నువ్వు హెల్ప్ చేసాను. థ్యాంక్ యూ. నీకు కూడా థ్యాంక్ యూ అంకుల్. యాక్చువల్గా చెప్పాలంటే మీరు తప్పు అనుకోవద్దు. చెప్పండి. యాక్చువల్లీ ఇది ఒక యూట్యూబ్ ఛానల్ అంకుల్. మాది ఒక శ్రీప్రభ వచ్చింది ఒక యూట్యూబ్ ఛానల్ అనమాట. సో నేను ఇందులో ఇట్లా విడిపోయిన వాళ్ళని ఇలా కలుపుతూ ఉంటా. సో మీ కూతురు ఇప్పుడు నా ఛానల్కి వచ్చింది. కెమెరా ముంగంటే స్టోరీ అంతా చెప్పింది. సో ఇది కూడా కెమెరా ముంగంటే రికార్డ్ అయింది. సో తను మీకు ఎంత ఇష్టం అంటే కెమెరా ముందే మీ గురించి చెప్పి బాధపడేంత ఉందంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఒక అమ్మాయి పర్సనల్గా ఏడుస్తుందంటే అది వేరేలా ఉంటుంది. పబ్లిక్లో కెమెరా ముందు వచ్చి మరి మీకోసం ఏడుస్తూ మాట్లాడుతుందంటే మీ కూతురికి మీరు అంటే ఎంత ఇష్టమో మీరే ఒకసారి అర్థం చేసుకోండి. అంకుల్ ఈ వీడియో మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు కదా? ఓకే ఓకే అంకుల్, మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. తను పంపిస్తున్నాను అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను మాట్లాడతాను అనుకోలేదు, ఎందుకంటే తండ్రికి కూతురికి చాలా ఎఫెక్షన్ ఉంటుంది. అది వాళ్ళిద్దరు వెళ్ళిపోయారంటే పెద్ద బాధి. బట్ ఇలా మాడండి రియల్స్ సూపర్. సో నువ్వేం బాధపడకు. మీ డాడీ కూడా నువ్వు నచ్చినచ్చి నువ్వు జాబ్ చేస్తావు అని చెప్పి నువ్వు జాబ్ కాదు, తిరిగి మళ్ళీ చదువుకో. నువ్వు జాబ్ చేసేది నీ స్టడీస్ సంబంధించి మాత్రమే జాబ్ చేయి. సో నీ కాలం నువ్వు నిలబడాలి. సూపర్, ఓకే, రైట్, అది ఫెంటాస్టిక్. ఇంకా ఇప్పుడే మీ డాడీ ఎంత బాధపడుతుందంటే రేపు పొద్దున్న పెళ్లి చేసి అత్తడికి పంపించడానికి ఇంకేదో బాధపడుతున్నాడు. అప్పుడు కూడా ఆల్రెడీ ఇంటికి రమ్మంటారు. సో ఎప్పుడు ఇలా నవ్వుతూనే మీ డాడీతో మాట్లాడుతుండు.
సో టెన్షన్ ఏం పడకు, ఇంటికి వెళ్ళినాక అంతా హ్యాపీగా ఉంటుంది. సో ఏమైనా ప్రాబ్లం ఉన్నా అప్పుడు ఒకసారి మళ్ళీ నాకు ఫోన్ చేసి పర్సనల్ కూడా మీరు డాడీతో మాట్లాడతా కావాలంటే. సో హ్యాపీయే కదా? ఫుల్ హ్యాపీ. నవ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా కళ్ళకి డ్రాప్స్ పడుతున్నాయి కింద. అమ్మా చూసిరు కదా, ఇదన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ. నాకే హ్యాపీ ఉంది, అమ్మాయికి ఎంత హ్యాపీ నాకు తెలియదు. ఎందుకంటే తండ్రి మా అక్కను కూడా చూస్తామంటే డాడీకి అక్కకి ఊకే గొడవ అవుతుంటుంది. బట్ 1 day 2 days మాట్లాడుకుని మా అక్క కొంచెం కోపం ఎక్కువ అనమాట. మా అక్కకి కూడా తిన్నప్పుడు తీసి పడేస్తుంది, అంత కోపం మా అక్కకి. బట్ మా డాడీ అంటే చాలా 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 ఇష్టం మా అక్కకి కూడా. మా డాడీకి కూడా మా అన్న తమ్ముడు అంటే మా అక్క అంటే చాలా ఇష్టం. సో వాళ్ళిద్దరికి అనుబంధం ఎందుకు ప్రతి ఇంట్లో ఉండేదే, తండ్రికి కూతురికి. సో వీళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం అదే. బట్ విడిపోయిన వాళ్ళని మనం కలిపినాం అనమాట. నాకు చాలా హ్యాపీ ఉంది. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. సో మీరు చెప్పండి నా గురించి. మీ గురించి అంటే చాలా మంది నేను కలుపుతున్నారు కాబట్టి నాకు నమ్మకం వచ్చింది, ఎలాగైనా మా డాడీతో మాట్లాడిస్తారు అన్న చిన్న హోప్ తోటి వచ్చాను. అంటే మీ ద్వారానైనా మా డాడీ నాతో మాట్లాడతారేమో అని. సో అలా చేశాను అనమాట, అలా రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. డాడీ మాట్లాడారు మీ ద్వారా. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. సో గైస్ వీడియోస్గా మీరు కూడా ఎవరితో మాట్లాడుకుని ఉంటే చాలా మంది ఉండొచ్చు అనుకుంటా. నేను కూడా చాలా మందితో మాట్లాడాను. బట్ నేను ఎండ్ ఆఫ్ డే మాట్లాడుతున్న విషయం వాళ్ళకి కూడా తెలుసు, ఇలాంటి వీడియోస్ చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతా. సో మీ ఫ్రెండ్స్ కూడా, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఇంకొకరు ఉన్నా కానీ ఇలా తప్పుగా ఏమనుకోవద్దు. ఒకసారి మీదే పోయేది మాకు చిన్న సారీ అంతా, సారీ ఒకటి చెప్తే మీ ఆస్తులు ఏం పోయేది లేదు. సో అందుకే సారీ చెప్పండి. ఒకప్పుడు నేను కూడా సారీ కోసం పెద్ద పెద్ద గొడవలు చేసిన కాలేజ్ టైంలో, ఒక చిన్న సారీ కోసం. బట్ ఇప్పుడు తెలిసి నాకు ఆ పెయిన్ అయిందో, ఒక చిన్న సారీతో పోయేది ఏం లేదని. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఒకరు నా ఛానల్ వచ్చి మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, లేకపోతే prankboyshriprabha@gmail.com ఉంటుంది, దానికి మెయిల్ చేయండి. నాకు దగ్గర రావడం ఇష్టం లేకపోతే మీరే డైరెక్ట్ మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మాట్లాడండి, లేకపోతే నాకు కాల్ చేయండి, నేను కాన్ఫరెన్స్లో వెళ్తాను. సో అది. సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఒక గంట ఉంటుంది, దాన్ని లాగి ఒకటి కొట్టండి. బాయ్, లవ్ యూ.